హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈవేళ మంచి రెసిపీ తయారు చేసుకుందామండి. కర్రీ అనేది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంతకీ ఇది ఏం కర్రీ అనుకుంటున్నారా? మనం మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదండి, జొన్న పట్లు. అవి ఈ సీజన్లోన నాటు జొన్న పట్లు బాగా దొరుకుతాయి కదండి. అవి మనం కాల్చుకుంటాము, ఉడకబెట్టుకొని తింటుంటాం. అలా కాకుండా ఇలా చక్కగా కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్. ఒక్కసారి ఈ మొక్కజొన్న పొత్తులతో ఈ కర్రీ ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇవి చక్కగా వలుసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని గవరగవరగా ఆడించుకొని ఒక పెనం మీద ఆయిల్ వేసుకొని చిన్న పుట్టుకెళ్ళలాగా చూడండి, ఉడేలాగా నేను పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకుంటే మనకి కర్రీకి చాలా బాగుంటుందండి. డీప్ ఫ్రైలో వేసి అవన్నీ చేసి జిడ్డు జిడ్డు కాకుండా ఇలా చక్కగా చెయ్యండి. పిల్లలకి పెద్దలకి ఎంతో హెల్దీనిచ్చే ఈ రెసిపీ అనేది, కర్రీ అనేది చాలా నచ్చుతుందండి. ఈ కర్రీ అనేది మనం ఇలా పుట్టుకులు చేసుకొని చక్కగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు అవి సిమ్లోన అలా వేగినంతసేపు అలాగే ఈ లోపల మనం మసాలా రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లో దాల్చిన చెక్క, పువ్వు, లవంగ, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను వేసుకున్న తర్వాత మనం తెల్లుల్లి, అల్లము, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేసుకొని అది మిక్సీ చేసుకున్న తర్వాత ఒక పెనంలో ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి ఈ పేస్ట్ అనేది దాంట్లో వేసుకోవాలండి. పసుపు 1 స్పూను, కారం 1 స్పూను, సాల్ట్ 1 స్పూను వేసుకొని చక్కగా వేసుకోవాలండి. దీంట్లో ఆల్ గరం మసాలా అవన్నీ వేసి మిక్సీ చేసాం కాబట్టి వేరే గరం మసాలా వేయాల్సిన అవసరం లేదండి. చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఇవి వేగనివ్వాలండి. చక్కగా వేగిన తర్వాత ఒక జగ్గు నీళ్లు వేసుకోవాలి. అది ఒక మరుగు రానివ్వాలండి. మరుగు వచ్చి మనం సాల్ట్ సరిపోయింది లేనిది చెక్ చేసుకున్న తర్వాత ఇవి వేయించుకున్నాం కదండి, అవి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఒట్టి నోటిని కూడా తినొచ్చండి, అంత బాగుంటాయి అన్నమాట. ఈ మసాలాలోన చక్కగా మరుగుతున్న ఈ మిశ్రమంలోన ఇవి వేసి ఇవ్వాలండి. వేసిన తర్వాత హైలో ఒక్కసారి పెట్టుకున్న తర్వాత కొద్దిగా సిమ్ చేసి ఇవ్వాలండి. సిమ్ చేసి అలాగా మూత పెట్టి సిమ్లోన మనకి అది గ్రేవీ దగ్గర పడి గ్రేవీ వచ్చి ఆయిల్ పైకి తేలినంత వరకు అలా వేగనిస్తే మంచి కర్రీ రెడీ అయిపోద్దండి. ఈ టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది తెలుసా? వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. చపాతీల్లోకి ఇంకా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.